ఇబ్బందిగా ఉండదు. తాడికొండలో కూడా అదిపోయి ఉంటుందా సెక్రటరీ గారు చేస్తున్నాను. కంప్లీట్ చేయండి. నమస్కారం. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాలం ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా ఈ రోజు చేసిన అందరికీ కూడా మానవతా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారు. ప్రత్యేక అతిథిగా వచ్చిన ఈ రోజు ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తున్నారు. అనేక కార్యక్రమాలతో ఉంది. సీనియర్స్ అంటే కలిసిగా ఎన్నో తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందించినటువంటి ఒక లెజెండ్ లాగా ఉన్నటువంటి వ్యక్తి మా నన్నపల్లిని మహిళా మంత్రిగా కూడా చేశారు. మా నన్నపల్లి రాజకుమార్ గారికి, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రియల్ ఎస్టేట్ రంగంలో జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే తెలియనటువంటి వాళ్ళు లేరు. తిరుపతి, అలాగే వైజాగ్, అలాగే విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లో ఇప్పుడు 30 సంవత్సరాల క్రితమే జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టి స్థాపించి ఎంతో మందికి ఉపాధి అందిస్తున్నటువంటి గంటా పున్నారావు గారికి, ఆయన అమ్మ హాస్టల్ అది స్టార్ట్ కావడానికి అక్కడ దానికి పునాది వేయడానికి ఆయన భూమైనది. అట్లాగే మన పెద్దలు గౌరవనీయులు మన తిరుపతి గారు సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, అట్లాగే వెంకటేశ్వర స్వామి గురించి కూడా ఆయన ఎన్నో సేవలు అందించారు. అలాగే మన్య సుబ్బారావు గారికి, ఈ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మన్య సుబ్బారావు గారికి, అలాగే సులభం మరియు 3 సంవత్సరాల నుంచి మానవతా స్వతంత్ర సేవా సంస్థలు అత్యద్భుతంగా నడిపిస్తున్నటువంటి మా చైర్మన్ పవన్ రమేష్ గారికి, అలాగే మా సెక్రటరీ సతీష్ గారికి, అలాగే ఎక్స్ సెక్రటరీగా ఉన్నటువంటి మన రామబాబు గారికి, అలాగే ఆనందరావు గారికి, మా సభ్యులైనటువంటి శ్రీనివాస్ గారికి, తిరుపతి గారికి, మరియు మన ఈ గత 3 సంవత్సరాల నుంచి తన కుటుంబాన్ని, తన పిల్లలతో కూడా ప్రతిదానికి నేనున్నానని చెప్పి సేవలు అందించినటువంటి మా పెద్దరి సైనానికి, ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి మన సభ్యులందరికీ, మానవతా సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ మన మహాప్రస్థానంకు 2 వీల్ చైర్స్ సుమారు అవి 18,500 రూపాయలు. ఆ వీల్ చైర్స్ ని మన డిబిఆర్ గంట పున్నారావు గారు హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాన్ని మనకి డొనేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రరామయ్య గారు వైస్ ప్రెసిడెంట్, అలాగే తాటవ కృష్ణ గారు సెక్రటరీ గారు వీటిని అందుకుంటారు. అలాగే మన ప్రతిదానికి నేను అని ఉన్నటువంటి హేమంత్ గారు కూడా ఇక మానవతా సంస్థలో ఎక్కువ ఎదుగుతున్నాడు. అందరికి ఈ సంస్థ తరఫున అందరికి రాధాకృష్ణ గారు మీడియాని బాగా కవర్ చేస్తాడు. ప్రతి కార్యక్రమంలో ఏమన్నా అని చెప్పి మా మేనేజర్ గారు మనల్ని మేము నిర్ణయం తీసుకొని, మా సెక్రటరీ గారు, మా రమేష్ గారు నిర్ణయం తీసుకొని చేశారు. అలాగే రోటరీ సేవలు అందిస్తున్నటువంటి మా శేషు గారికి, అందరికి మానవతలో విజయలక్ష్మి గారు కూడా బాగా ఎక్కువ ఇదవుతున్నారు. పేరు పేరున అందరికీ సీనియర్ సిటిజన్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రారంభించడానికి జిల్లా న్యాయం నేను ప్రత్యేకతలు కూడా చేశాను. ఏదో సందర్భంలో అయినా అక్కడ ఇక్కడ చాలా అప్పులు సేవ చేస్తున్నారు. అలా కాదు, ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ ఎందుకు చేయకూడదని జిల్లా జడ్జి గారు నన్ను అడిగారు. అప్పుడు నా పక్క దాస్ హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన అన్నారు, లేదు ఇతర మెషిన్ కూర్చొని అవగాహన ఆఫీస్కి వెళ్ళి నాకు చెప్పారు. ఆ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ ఏర్పాటు చేసిన తర్వాత
చూసేవాళ్ళకి నేను కష్టపడ్డట్టు కానీ మాకు అంత తృప్తించింది, నాలో మానవత్వాన్ని పెంచింది. నేను ఈ సమాజానికి రుణపడి ఉన్నాను. ఆ రుణాన్ని ఏదో ఒక రూపంలో తీర్చుకుంటున్నానన్న ఆనందం నాకు అవసరం తీసుకున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు పెరిగిన నా చదువు కారణం మా అమ్మ కష్టం దాకా ఆమె వరదాలు చెప్తే తర్వాత దాన్ని కూడా చదివి ఇంటిలోకి మానవత 2.5 సంవత్సరాలు అయింది ఇప్పుడు గుంటూరులో స్థాపించి. 2004లో ఆంధ్రప్రదేశ్లో జంగారెడ్డిగూడు అనే ఒక రిమోట్ ప్లేస్లో ఈ సంస్థ స్థాపించి ఈ 20 సంవత్సరాల నుండి సంస్థ అభివృద్ధిని ఎంతో గొప్పగా తీసుకెళ్తున్నటువంటి ఎం రామచంద్రారెడ్డి గారి యొక్క ఆశయాలు చాలా ఉన్నతమైనవి. ఆ విధంగానే ఈ సంస్థ గత 20 సంవత్సరాల నుండి అద్భుతంగా సమాజానికి సేవలు అందిస్తూ పేదలకు సేవలు అందిస్తూ ఉన్నటువంటి ఈ సంస్థ గుంటూరులో కూడా మనం చాలా బలపరుచుకోవాల్సిన అవసరం ఉంది. 10 ఆశయాలు కాదు, ఇప్పుడు ఆశయాలు పెరిగి 14 విభాగాల ద్వారా మానవతా సంస్థ సేవలు అందిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మనందరికీ తెలిసిందే మానవత యొక్క అవసరం, మానవత్వం యొక్క అవసరం ప్రతి రోజుకి పెరుగుతుంది. దైనందినంగా చూస్తున్నాము, కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఏం చేయలేని పరిస్థితి. యూనిటీగా అయితే కొంతవరకైనా మనం కొన్ని సరిదిద్దగలం అనే ఉద్దేశంతో ఒక మంచి వేదిక ద్వారా సమాజానికి పేదలకు సేవలు అందిస్తూ కొన్ని మార్పులు తీసుకురావాల్సి ఇందాక భాషా చెప్పినట్టు మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే మరీ ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుండి ఉన్న మన ఎగ్జిక్యూటివ్ బాడీ చక్కగా చేస్తూ ఈ సంవత్సరం అయితే 100 కార్యక్రమాలే సేవా కార్యక్రమాలు చేయగలిగాము. సెకండ్ ఇయర్కి 150 చేయగలిగాము. ఈ సంవత్సరం మన కేఎస్ఆర్ గారు, సతీష్ గారు, సాయిరామ్ గారు ఎగ్జిక్యూటివ్ బాడీ ఇప్పటికీ 200 పైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఇటువంటి సహకారం ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. కాబట్టి మనందరూ ప్రతి కుటుంబం నుంచి ఒక్కడమన్నా సభ్యులం అయ్యేలాగా మరోసారి అప్పీల్ చేస్తూ ఈ కార్యక్రమానికి పునరావు గారిని మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం గారు రావడం అనేది చాలా అదృష్టం. ఇటువంటి తెనాలిలో కూడా తెనాలిలో మానవతాలో చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు మేడం గారు. వారి చెన్నై గారి గురించి చాలా తెలియవచ్చు. ఆర్గనైజేషన్ చక్కగా నిర్వహిస్తున్నారు. సమావేశం అవసరం అంటే వారు చక్కటి మంచి ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో మందికి ఈ వేదిక ద్వారా ఎంటర్టైన్మెంట్ కానీ మానవత అంటేనే టైటిల్లో ఉంది మానవత్వం అనేది. కలుస్తుంటాం. ఆయన ఒక ప్రబోధం చెప్పాడంటే 10 మందికి ఉపయోగపడితేనే కానీ ఆ ప్రబోధం వచ్చారు. చాలా మంది ప్రబోధం చెప్తారు, మోటివేట్ చేస్తారు, ఇస్తారు. కానీ నాకు ఇవాళ సంతోషం వేస్తుందంటే మహాప్రస్థానానికి చూడటం. ఎందుకంటే ఏ రోజైనా అందరం వాడికి వెళ్ళవలసిన అంతకుముందు కూడా నేను మహాప్రస్థానానికి తాండవాలు తెలుసు అనమాట. 1 lakh గ్యాస్ దానికి 1 lakh ఇచ్చాను. ఇంకా మహాప్రస్థానం విషయంలో ఇంకేదైనా డెవలప్మెంట్ కావాలన్నా కూడా నేను కోఆపరేట్ చేయడానికి ఇంకా బాగా చేయండి సార్. అది చాలా అవసరం. అందరికి కూడా చెప్పుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, కానీ గ్యారెంటీగా అందరూ అర్థం కానీ ఇంకేదైనా డెవలప్ చేయాలన్నా కూడా నేను కోఆపరేట్ చేస్తాను. ఎనివే థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. నేను చేసి చాలా చిన్న సహాయం లేదు, మీరే కామెంట్ ఇచ్చేస్తే సరిపోయేది. కాకపోతే మా అక్కడ రావడం ఇది హైలైట్. ఊళ్ళో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. నాకు పెద్ద వయసు ఉన్నాళ్ళు గేట్ దాకా వస్తారు కారులో, అక్కడి నుంచి లోన రావడానికి ఇబ్బంది పడుతున్నారు, వీల్ చైర్ కావాలని అడిగారు.
తప్పకుండా చేద్దామని నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటే, కానీ ఆయన 2 తెచ్చిచ్చాడు. చాలా సంతోషకరం. ఆ ప్రస్థానంలో అది ప్రజల కోసం, ప్రజల చేత నిర్వహించబడేది. ఇట్స్ నాట్ ఎ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కాదు. అందుకనే ఎవరిని ఏమడిగినా కూడా కాదనకుండా ఆ ప్రస్థానానికి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కేవలం వాళ్ళందరి సహకారంతోనే అక్కడ అన్ని వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే బాధాతత్వ ఉదయంతో వచ్చేటువంటి వాళ్ళ కార్యక్రమాలు, ఫార్మాలిటీస్ అన్ని నిర్విఘ్నంగా నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మేము అక్కడ ఏర్పాటు చేసాం. ఒక కమ్యూనిటీ హాల్, భోజనాలు పెట్టుకోవడానికి, సొంత ఇల్లు లేని వాళ్ళకి ఎనర్జీ కొరత ఉన్నాయి. అలాగే గ్యాస్ ఛాంబర్స్ 2 ఉన్నాయి. గ్యాస్ ద్వారా ఎందుకంటే పర్యావరణ పరిరక్షించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే అని చెప్పి 2 సార్లు అని చెప్పారు. అంతగా నాకేమి పదవులు లేనేది అని చెప్తున్నారు. పదవులు కాదు మీకు కావాల్సింది, పదవులు శాశ్వతం కాదు, పరపతి శాశ్వతం, మీ అభిమానం శాశ్వతం. పేదలైనటువంటి ఈ సీనియర్ సిటిజన్స్ కి మానవ సంస్థ కూడా అధ్యక్షులుగా ఉన్న శ్రీనివాసరావు గారు, సభాధ్యక్షులుగా ఉన్న సతీష్ గారు, మీరు చిన్నపిల్లగా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు సీనియర్స్ ఎట్లా జాయిన్ అయ్యారు? ఇందాక నుంచి సీనియర్స్ ఆఫీస్కి వచ్చారు కదా, అదే ప్రాధాన్యత మాట్లాడుతున్నాను. చిన్నపిల్లల సంవత్సరాలు ఎలా జాయిన్ అయ్యారని చెప్తున్నారు. అతను సహకరించండి, మనం సహకరించే కన్నా చిన్న వయసులో కష్టపడి పైకి వచ్చి ఎంతో మందికి, కొన్ని లక్షలాది మందికి ఉపయోగపడి లాభం చేకూర్చి వేలాది మంది ఉద్యోగ అవకాశం ఇచ్చి, కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, తను ఇబ్బంది పడ్డారే కానీ ఇతరులు మాత్రం ఇబ్బంది పెట్టలేదు. అంతవరకు మీకు చెప్పగలను. అందుకే మరి భగవంతుడు ఆయన మంచిగా చూస్తున్నాడని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా అనేక మంది పెద్దలు ఉన్నారు. మీ అందరికీ కూడా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా సుందరరావు గారు, సుబ్బారావు గారు, మేము 2 నిమిషాలు చెప్పారు. మీ అందరూ కూడా నమస్కారాలు. మీడియా వారు పత్రికలు అనుకుంటున్నాను కూడా ఈరోజు కొంచెం హడావడం నాకు నిజమే. జనాల కొరకు ఫంక్షన్ ఉంది, కొంచెం అక్కడికి వెళ్ళాను నేను. అయినా కూడా మంచి ఫంక్షన్ చేస్తున్నప్పుడు సీనియర్ సిటిజన్స్ ఆఫీసులో మానవతల సమస్యకు సంబంధించినటువంటి మన శ్రీనివాసరావు గారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఆ సమస్య ద్వారా మనకున్న గంటాపున్నారావు గారి సహకారంతో గిరికేసి ఏర్పాటు చేస్తామన్నప్పుడు వాళ్ళంతా కూడా అంతా కూడా చెప్పారు, మంచి కార్యక్రమం తప్పకుండా వస్తాను నేను అని చెప్పారు. ప్రతి మహాసభ కానకల్లా గంగి గోపాలు గంటేయడం చాలు నడిచే చెప్తున్నాడు. థ్యాంక్స్ అండి, కూర్చోండి. అసలు బాగుంటున్నారండి. ఈ రోజున చాలా పొద్దున్నే పేపర్ తీసి చదవండి, నాకు ఏమవుతారు కానీ ఎప్పుడు తెలియకుండా నేను ఎదురు చూస్తాను. నేను పేపర్ చదవడానికి మనకు అలవాటు అయిపోయింది. కానీ చూస్తూ ఉంటే మానవత్వం మంట కలిసిపోతా ఉంది. ఎవరికి సహకరించాలో వాళ్ళకి సహకారం అన్నట్లేదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మానవత అని పేరు పెట్టుకుని ఇక్కడ ఈ కార్డు చూడండి, మా కార్డు మహాత్మా గాంధీ, తర్వాత మదర్ తెరీసా, అబ్దుల్ కలాం. మదర్ తెరీసా గారు మానవతావాది, మహాత్మా గాంధీ మానవతావాది, అబ్దుల్ కలాం గారు మానవతావాది. అబ్దుల్ కలాం గారు కళలు కనండి, కానీ మనం సాకారం చేసుకోవాలి. కళలు కనడం సహజమే, సాకారం చేసుకోవాలి. మానవతంతో ఎంతో మంది గంటగా నిలబడాలని చెప్పి మొదలు తెలుసా. మానవత్వంతో మీరు హింసని ఎడగాలండి, అహింస మనం ఆలోచించాలని చెప్పినవాడు మహాత్మా గాంధీ. అక్కడ ముఖ్యమంత్రులు పెట్టుకున్న ఈ గాజులు చూస్తూ ఉంటే మనకి చాలా ఆశ్చర్యం. ఈ కార్యక్రమాలు ఎలా చేయగలిగారు?
ఇక్కడికి వచ్చింది అందరినీ చూస్తుంటే వాళ్ళంతా తెలిసిన వాళ్ళు, పద్ధతైన వాళ్ళు, ఏమంటారు దాన్ని మానవ కోసం ఆలోచించే వాళ్ళు, మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహించే వాళ్ళు నాకు కనిపిస్తున్నారు. నేను చాలా పెద్ద పెద్ద లక్షల మంది కూడా మాట్లాడాను బయలుదేరుతున్నారు. అలాగే వేల మందితో మాట్లాడాను. ఇప్పుడు రేడియోలో టీవీలో మాట్లాడుతూ ఉంటాను. అమ్మ నీ దాడి తక్కువలేమనేవాడు తెలంగాణ వాళ్ళు కూడా అరువుల్లో ఉమ్మడి రాష్ట్రంలో. కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు నేను మాట్లాడాలి. ఎందుకంటే పెద్దలు మీరంతా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు. మీ అందరూ కూడా చాలా మంది ఉన్నాడు, చాలా మంది కూడా ఏమంటారు దాన్ని మన శ్మశానం గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఆ శ్మశానంలో ప్రశాంతత పొందుతున్నారు దానికోసం. అలాగే గుళ్ళు కట్టి కానీ, లేకపోతే ఆశ్రమం పెట్టి కానీ, లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి కానీ, లేకపోతే ఇలాంటి సిటిజన్స్ గా కానీ అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారు. అది చాలా సంతోషం వేస్తున్నారు. మీరు చూసినందుకు చాలా సంతోషం. ఒక పెద్ద సభకి వెళ్ళి అన్న తృప్తి కన్నా మీ మధ్య కూర్చొని మాట్లాడే తృప్తి ఇచ్చింది నాకు. అందుకని మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మీరు చేసేటువంటి కార్యక్రమం అది చిన్నగా పెద్దగా అనేది కాదు, అవసరం. ఏది అవసరం? ఆ అవసరానికి అనుగుణంగా ఆదుకునేది ఎవరు? ఆ అవసరానికి ఆర్థిక సాయం చేసేది ఎవరు? పునరావాసాలు. ఆ అవసరాన్ని గుర్తించి పునరావాసాలు వాళ్ళు ముందు పెట్టేది ఎవరు? అయితే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడి మా ప్రెస్ ఉంది, మీడియా ఉంది, వీళ్ళందరూ కూడా మాట్లాడి నన్ను మాట్లాడటానికి తెచ్చారు. నాకు తెలుసు మాట్లాడటానికి తెచ్చారు, లేకపోతే రాజకుమారి గారికి అభిమానం తెచ్చారు, నాకు తెలియదు వినిపించారు. చాలా నేను సంతోషపడుతున్నాను. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున బృందావనం కార్యదర్శి సీనియర్ సిటిజన్స్ సుందరరావు గారికి, తాండవ కృష్ణ గారికి, సెక్రటరీ ప్రెసిడెంట్ గారికి అందించవలసిందిగా మంచి కార్యక్రమాలు కూడా కార్యక్రమాలు చేసిన తర్వాత నేను కూడా గుంటూరు జిల్లా హాస్పిటల్ 3 వీక్ ఇంచెస్ ఇవ్వడానికి నేను కూడా నేర్చుకున్నాను. ఈ వాటి రోజులని ఇక్కడ ఇదే ఆఫీసులో సమస్యలు ఇక్కడ ఈ సంస్థ ద్వారా ఈ స్కూల్తో నేను అనుకుంటున్నాను. దేశం చాలా మంచి కార్యక్రమాలు చాలా అక్కడ చెప్పి ఏదేమైనా మంచి అవసరానికి 100 రూపాయలు పెట్టినా చాలు. అత్యవసరానికి అటువంటి ఆలోచన జిల్లా హాస్పిటల్స్ లో కాబట్టి అటువంటి హాస్పిటల్స్ కూడా సహాయం ఎవరైనా సరే మనకు వచ్చేసి హాస్పిటల్స్ మంచి కార్యక్రమంగా నేను భావిస్తాను. కొన్ని దాదాపు నెలలు అక్కడ సత్యాగ్రహం చేశారు. వాళ్ళు ముందున్నారు. చరిత్రలో నేను పొలిటికల్ సైన్స్ చదివాను, చాలా మందికి చెప్పారు. అక్కడ మహిళా ఉద్యమము ఇంతకాలము హింసాపూర్తి కాకుండా శాంతియుతంగా ఉద్యమం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, అమరావతి ప్రాంతంలో తప్ప ప్రపంచ చరిత్రలో ఎక్కడ మహిళా మనులు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నన్నపనేని రాజకుమారి గారు, మహిళా చైర్పర్సన్, మాజీ మినిస్టర్, అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసినటువంటి విశిష్ట అతిథి ఈ సంస్థకి ముఖ్య అతిథిగా వచ్చి మన గంటా పున్నారావు గారి ద్వారా ఇక్కడ మనకి వీల్ చైర్స్ 2 మహాప్రస్థానానికి అందించడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తిరుపతి పంతులు గారు అందరి సమక్షంలో ఈ వీల్ చైర్స్ అందిస్తున్నారు. తాండవ కృష్ణ గారు, మన సుందరరామయ్య గారు అందుకుంటున్నారు. వాటిని మా ఈ సంస్థ తరఫున ఇంకా ఎక్కువ కార్యక్రమాన్ని మేము చేస్తామని మా రమేష్ గారిని ఒక్క నిమిషం మాట్లాడారు. స్నేహితుడైనటువంటి గంటా పున్నారావు గారు జిపిఆర్ గారి సౌజన్యంతో చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా స్ఫూర్తినిస్తుంది. అలాగే
ఈరోజు మన ముఖ్య అతిథి గారైనటువంటి నన్నపనేని రాజకుమార్ గారు స్పందించి స్పాట్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చాలా ఇబ్బంది ఉంది, అక్కడ ఉన్న వాళ్ళకి వీల్ చైర్స్ అవసరం అని వారు అనౌన్స్ చేసి మేడం గారు 3 వీల్ చైర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేదల కోసం ఇస్తా ఉండడం ఎంత గొప్ప స్ఫూర్తినిస్తుందంటే అందరికీ మనం. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇటువంటి ఆ అనౌన్స్మెంట్ వలన సమాజంలో ఉన్నటువంటి దాతలు ఇంకా స్ఫూర్తి పొందుతారు. ఈరోజు నన్నపనేని రాజకుమారి గారు 3 వీల్ చైర్స్ ఇస్తున్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా. ఇదే వేదికలో సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ వేదికలో ఇస్తానన్నారు అంటే ఇది అందరికీ స్ఫూర్తి అవుతుంది. సీనియర్ సిటిజన్స్ అందరికీ స్ఫూర్తి అయ్యి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో 600 రూపాయలు మాత్రమే మనం చాలా సింపుల్ అమౌంట్ తోటి ఒక మంచి వేదికలోకి మెంబర్స్ గా సభ్యులుగా అవ్వాలని మానవతా సంస్థ కోరుకుంటోంది. గుంటూరులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుండి ఒక్కొక్కళ్ళు గనుక మానవతాలో చేరితే అలాగే తిరుపతి గారికి కూడా అలాగే సీనియర్స్ సర్వీస్ ఈరోజు